హలో వ్యూవర్స్, videovilas.com వ్యూవర్స్ అందరికీ మళ్ళీ ఇంకొకసారి స్వాగతం. ఇంతకుముందు వీడియోలో మనం అలైన్స్ అండ్ డిస్ట్రిబ్యూట్స్ అనే వాటి గురించి చూసాం. ఈ వీడియోలో షేప్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇలస్ట్రేటర్లో క్రియేట్ చేసిన తర్వాత ఎడిటింగ్ ఎలా చేయాలి, వాటికి ఉండేటువంటి ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా మనం ఎలిప్స్ టూల్ తీసుకొని క్లిక్ చేస్తే విడ్త్ హైట్ వస్తుంది. ఎంత కావాలి నాకు పర్ఫెక్ట్గా 1 ఇంచ్లో కావాలన్నప్పుడు 1 IN అని ఇచ్చేసి అంటే 1 IN ఇచ్చేసి ఓకే అంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ప్రతిసారి మనం IN అని టైప్ చేయకుండా దీనికి ఏం మార్గం ఏమి లేదా అనిపిస్తుంది. ఉన్నది. మొట్టమొదటి మూడవ వీడియో క్లిప్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా Ctrl+R ప్రెస్ చేస్తే రోలర్ ఆన్ అవుతుంది. మనకి ఆ రోలర్ మీద రైట్ క్లిక్ చేసినట్టయితే మనకి యూనిట్స్ వస్తాయి. ఇది ఒక షార్ట్ కట్ అన్నమాట. ప్రతిసారి మనం ఫైల్లోకి వెళ్ళి డాక్యుమెంట్ సెటప్స్ని ఓపెన్ చేసి ఎడిట్ ఆర్ట్ బోర్డ్స్ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఇంచెస్ అని ఇవ్వచ్చు. ఇది ఒక పద్ధతి. మళ్ళీ చూపిస్తున్నాను. నేను ఫైల్ మెను డాక్యుమెంట్ సెటప్లోకి వచ్చి ఇక్కడ యూనిట్స్లో మార్చుకోవచ్చు. లేకుండా ఇంకొక మెథడ్ ఏంటంటే రూలర్ ఆన్ చేసి Ctrl+R పట్టుకోవచ్చు. లేదంటే వ్యూ మెనులోకి వచ్చేస్తే రూలర్స్ అని ఉంటుంది. ఈ రూలర్లో హైడ్ రూలర్, షో రూలర్ మీకు తెలిసిందే Ctrl+R. అక్కడికి వచ్చి కూడా రూలర్ మీద రైట్ క్లిక్ చేయడం ద్వారా మనకి ఇంచెస్ కావాలా, మిల్లీమీటర్స్ ఏది కావాలంటే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇంచెస్లో ఇచ్చాను. ఇప్పుడు చూడండి, నేను సర్కిల్ టూల్ తీసుకొని క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఇంచెసే తీసుకుంటుంది. ఇప్పుడు మీరు పాయింట్స్ ఇవ్వాలనుకుంటే 72 పాయింట్స్ ఇవ్వాలనుకుంటున్నాను. 72 PT అని కనుక టైప్ చేసినట్టయితే పాయింట్స్ వస్తుంది. అయితే ఈ పాయింట్స్ యూనిట్ లేకపోతే పైకాస్ ఇవన్నీ ఏంటంటే ఫ్రాక్షన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఉదాహరణకి మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు, విత్ 500 పాయింట్స్తో క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అదే ఇంచులో చూస్తే కన్ఫ్యూజ్ అవుతాం మనం. 227.54116 కనుక టైప్ చేస్తే అది 500 పాయింట్స్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి, 500 పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోవడం ఈజీయా, 227.54116 ఈజీయా? అది మీకు అర్థమైపోయింది. సో ఇట్లాంటివి ఏమైనా ఫ్రాక్షన్స్ అవి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనకి పాయింట్స్ మెథడ్ కానీ పైకాస్ కానీ ఇవన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి. సో అది మన అవసరాన్ని బట్టి వాడుకుంటాం కాబట్టి అది పూర్తిగా మీ ఇష్టానికి తగ్గట్టుగా వెళ్తుంది. నేను ప్రస్తుతానికి డాక్యుమెంట్ సెటప్లోకి వెళ్ళి మళ్ళీ దీన్ని పాయింట్స్లోనే ఉంచుతున్నాను. దానికి పెద్ద రీజన్ ఏం లేదు, జనరల్గా ఎలా ఉందో అదే సెట్టింగ్స్లో దాన్ని వదిలేస్తున్నాను. ఎలిప్స్ ఉంది. అలాగే పాలిగాన్కి వచ్చేటప్పటికి కొంచెం నిశితంగా మీరు పరిశీలించినట్టయితే నేను క్లిక్ చేస్తున్నాను, డ్రాగ్ చేస్తే పాలిగాన్ బై డిఫాల్ట్ అంటే మీరు ఎప్పుడు క్రియేట్ చేసినా సరే పాలిగాన్ని అది సెంటర్ నుంచి మాత్రమే వస్తుంది. దీనికి మీరు ఆల్ట్ అవేం పట్టుకోవాల్సిన అవసరం లేదు. పాలిగాన్ ఒకటి, అలాగే స్టార్ ఒకటి, యథావిధిగా అవి సెంటర్ నుంచే వస్తాయి. కాబట్టి ఇక్కడ మీకు ఆల్ట్ అవసరం లేదు. అయితే దీంట్లో ఉన్న ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే పాలిగాన్ కానీ స్టార్ కానీ ఆటో స్వింగ్ అనేది ఉంటుంది వీటికి. చూడండి, నేను కర్సర్ మూవ్ చేస్తుంటే అటు ఇటు ఫ్రీ మూవ్ అయిపోతున్నాయి, రొటేట్ అవుతుంది. అవును కదా? ఇట్లా రొటేట్ అవ్వకుండా ఉండటం కోసం ఇక్కడ మనం షిఫ్ట్ అనే కీ యూజ్ చేస్తాం. షిఫ్ట్ అనేది కన్స్ట్రైంట్ చేస్తుంది, దాన్ని అట్లా రొటేట్ అవ్వకుండా, ఆ ఫ్రీ రొటేషన్ లేకుండా దాన్ని మామూలు పద్ధతిలో ఉంచుతుంది. సో ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మీరు, పాలిగాన్ కానీ స్టార్ కానీ ఆ ఫ్రీ రొటేషన్ జరగకుండా ఉండాలంటే షిఫ్ట్ పట్టుకుంటే నార్మల్ పద్ధతిలో ఉండిపోతుంది. సో ఇంతవరకు మనకి పాలిగాన్ అలాగే స్టార్ ఉంది. పాలిగాన్లో కూడా సేమ్, ఎప్పుడైతే పాలిగాన్ని క్లిక్ చేస్తామో పాలిగాన్ సెట్టింగ్స్లో మనకి దానికి ఎంత రేడియస్ కావాలి, ఎన్ని సైడ్స్ ఉండాలి పాలిగాన్కి, తర్వాత ఓకే క్యాన్సిల్ బటన్ నేను మాట్లాడక్కర్లేదు. ఇది ఒక్కొక్కసారి కొన్నిసార్లు విద్యార్థులకి ఏంటంటే అదొక రకమైనటువంటి తమాషా అనమాట. ఎంతవరకు ఎన్ని సైడ్స్ క్రియేట్ చేసినా అదొక ఉంటుంది సహజంగా, అది మానవ సహజం. మోటార్ బైక్ కొన్నా, మనం కారు కొన్నా సరే ఎంత స్పీడ్ వెళ్ళొచ్చు, మనం వెళ్ళినా వెళ్ళకపోయినా అది ఎంత స్పీడ్ వెళ్తుంది మ్యాక్సిమం అని తెలుసుకోవాలని తపన ఉంటుంది. సో నేను నా క్లాసుల్లో కానీ బయట ఎవరితో మాట్లాడినా సరే మినిమం మ్యాక్సిమం తెలుసుకోవాలంటే ఒకటే మెథడ్. క్లాసులు అటెండ్ అయిన స్టూడెంట్స్ అందరికీ తెలుసు నేనేం మాట్లాడతాను. మొత్తం మీ నోటికి ఏ వాల్యూ వస్తే ఆ వాల్యూ అక్కడ టైప్ చేయండి. కళ్ళు మూసుకొని జస్ట్ టైప్ చేసి ఓకే అనండి. ఆటోమేటిక్గా అది యాక్సెప్ట్ చేసిందంటే ఇన్ఫినిట్ వాల్యూలోకి వెళ్ళిపోయినట్టు లెక్క. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాలిగాన్. ఎవరైనా అసలు ఈ పాలిగాన్ యూజ్ చేస్తారా? ఎవరైనా ఈ పాలిగాన్ క్రియేట్ చేస్తారా? ఇట్లాంటి పాలిగాన్? ఎస్, అకేషనల్గా అప్పుడప్పుడు కొన్ని అవసరాలకి మనం ఇటువంటి పాలిగాన్స్ క్రియేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఎఫెక్ట్స్ ఏమైనా క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఒక్కసారి నెక్స్ట్ టైం క్లిక్ చేసినప్పుడు మ్యాక్సిమం సైడ్స్ ఎన్ని తీసుకుంది అనేది మీకు కనపడుతుంది. మీరు ఎంత టైప్ చేసినా సరే అక్కడ తీసుకునేటువంటి మ్యాక్సిమం సైడ్స్ వచ్చి 1000 ఫిక్స్. దీనికి ఏదో పెద్ద టాలెంట్ అవసరం లేదు, లేదంటే ఎక్కడి నుంచో దిగి రాక్కర్లేదు.
సో నా ఉద్దేశంలో ఇదే కాదు, ఏ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అయినా సరే కొంచెం మనం మెథడ్ కనుక పెట్టేసి మన శరీరాన్ని కొంచెం వంచి కనుక నేర్చుకోవాలనే తపన కనుకుంటే అతి తక్కువ టైంలో ఆనందంగా ఎవరైనా నేర్చుకోవచ్చు. దానికి పెద్ద ఇష్యూ అయితే కాదు. అయితే ఏంటంటే కొన్ని పనులు చేసేటప్పుడు డిజైన్స్ కానీ వాటిలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు మాత్రం అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మాత్రం నేర్చుకుంటే త్వరగా వస్తుంది. లేదంటే మనమే శ్రమపడి కష్టపడి దాంట్లో తప్పు లేని ఒప్పు లేని అని చేసుకుని కొంత సమయాన్ని వృధా చేసుకొని నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుమించి పెద్ద నాకు తెలిసి డిఫరెన్స్ అయితే ఏం లేదు. అదేవిధంగా స్టార్ కూడా మీకు నచ్చిన అన్ని రేడియస్ 1 రేడియస్ 2 పాయింట్స్, ఎన్ని పాయింట్స్ కావాలనేది మీరు టైప్ చేసుకోవచ్చు. అది మీరు ఎంటర్ చేసి చూసుకోండి. దాని గురించి నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మీకు చిన్న డౌట్ వస్తుంది, రేడియస్ 1 అంటే ఏంది, రేడియస్ 2 అంటే ఏంది. ముందు నేను ఎంటర్ చేస్తాను. రేడియస్ 1 వచ్చి నేను 1 ఇంచ్ ఇస్తున్నాను. రేడియస్ 2 వచ్చేటప్పటికి 3 ఇంచెస్ ఇస్తున్నాను. ఒక్కసారి ఓకే అంటున్నాను. 5 పాయింట్లు మాత్రమే తీసుకుంటున్నాను. ఒకసారి గమనించినట్టయితే మీరు సెంటర్ నుంచి ఇన్నర్ వైపు ఉన్నది రేడియస్ 1 అవుతుంది, అది 1 ఇంచ్. అలాగే సెంటర్ నుంచి ఆర్డర్కి ఉన్నటువంటిది రేడియస్ 2 అవుతుంది, అది 3 ఇంచెస్ ఇచ్చున్నాం. ఈ విధంగా క్రియేట్ అవుతుంది. దీన్ని బట్టి మీకు అర్థమైంది రేడియస్ 1 అంటే ఏంటి, రేడియస్ 2 అంటే ఏంటి, ఎంత వాల్యూలు ఇవ్వాలనేది. మళ్ళీ అది కూడా మన వర్క్ని బట్టి అవసరాన్ని బట్టి మాత్రమే ఉంటుంది తప్ప దానికంటూ ఒక స్టాండర్డ్ ఇంతే ఇవ్వాలి వాల్యూ అనేది ఎక్కడ కూడా ఏం లేదు. ప్రస్తుతానికి మళ్ళీ నేను 7 చేస్తున్నాను. అదేవిధంగా స్టార్ కూడా క్లిక్ చేసి 7 పాయింట్స్ చేస్తున్నాను. వెరీ గుడ్. ఈ విధంగా మనం 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. అయితే ఈ పాలిగానిక్ కానీ స్టార్ కానీ కొన్ని ముఖ్యమైనటువంటి షార్ట్ కట్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు డిస్కస్ చేయాలి. నేను పాలిగాన్ క్రియేట్ చేస్తున్నప్పుడు నాకు నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది మధ్యలో రెడీగా అయితే ఏమీ లేదు, ఎంత క్రియేట్ చేయాలి. కానీ ప్రస్తుతానికి 7 వచ్చినాయి, ఇంకొక 2 ఇవ్వాలనుకుంటున్నాను అన్నప్పుడు మౌస్ బటన్ అట్లాగే పట్టుకొని అప్ యారో, కీబోర్డ్లో మనకి యారో కీస్ ఉంటాయి, అప్ డౌన్ లెఫ్ట్ రైట్, దాంట్లో అప్ యారో ప్రెస్ చేయడం ద్వారా సైడ్స్ని యాడ్ చేయొచ్చు. మీరు మౌస్ పట్టుకొనే ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, మౌస్ వదిలేశారంటే అది కంప్లీట్ అయిపోయినట్లయితే, అది గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే మీరు మౌస్ని బటన్ ప్రెస్ చేసే ఉంచి అప్ యారో డౌన్ యారో ప్రెస్ చేస్తారో నెంబర్ ఆఫ్ సైడ్స్, పాలిగానికి సైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరగడం తగ్గడం జరుగుతుంది. మినిమం 3 సైడ్స్ అనేది ఉండాలి, అంటే ట్రయాంగిల్ వస్తుంది కరెక్ట్గా మనకి. షిఫ్ట్ పట్టుకుంటే ట్రయాంగిల్ రొటేట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా క్రియేట్ అవుతుంది. సరే, దాంతో ఏం చేస్తారనేది మీ ఇష్టం, మనకు నచ్చినట్టుగా మనం చేయొచ్చు. అదేవిధంగా స్టార్ కూడా అంతే. స్టార్ని ఎప్పుడైతే తీసుకుంటామో మనం క్లిక్ చేసి డ్రాగ్ చేసి అప్ యారో డౌన్ యారో ప్రెస్ చేయడం ద్వారా పాయింట్స్ని మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు, పెంచవచ్చు తగ్గించవచ్చు. అయితే దీంట్లో ఇంకో తమాషా కూడా ఉంది. ఇన్ పాయింట్ అవుట్ పాయింట్కి డిస్టెన్స్ కంట్రోల్ చేయడం కోసం ఇందాక మీకు చెప్పాను, ఇన్ అంటే ఏంది, అవుట్ అంటే ఇది ఇన్ పాయింట్, ఇది అవుట్ పాయింట్. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ని అడ్జస్ట్ చేయడం కోసం కంట్రోల్ పట్టుకుంటే మీకు డ్రాగ్ చేయడం ద్వారా అడ్జస్ట్ చేయొచ్చు. ఇది ఒక షార్ట్ కట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనకు నచ్చినట్టుగా డిస్టెన్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. షిఫ్ట్ పట్టుకుంటే ఆటో స్వింగ్, అంటే అటు ఇటు రొటేట్ అవ్వకుండా ఉంటుంది, మనకు నచ్చినట్టు చేయొచ్చు. ఈ షార్ట్ కట్స్ని మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మన స్టార్కి ఇంకొక షార్ట్ కట్ కూడా ఉంది. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించినట్టయితే స్టార్లో మనకి యాంగిల్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి పాయింట్స్ నుంచి. ఈ జాగ్రత్తగా చూసినట్టయితే ఇక్కడ కొంచెం యాంగిల్ క్రియేట్ అయింది. అట్లా యాంగిల్ రాకుండా స్ట్రైట్ లైన్గా మనకి రావాలి అన్నప్పుడు, కన్స్ట్రైన్డ్ యాంగిల్ రావాలన్నప్పుడు ఆల్ట్ కనుక పట్టుకున్నట్టయితే స్ట్రైట్ యాంగిల్ వస్తుంది. సేమ్ స్టార్ సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్తో ఆల్ట్ పట్టుకుంటే ఈ విధంగా వచ్చింది, ఆల్ట్ లేకుండా ఈ విధంగా వచ్చింది. అది కొంచెం మీరు జాగ్రత్తగా గమనించి దీంట్లో ఉన్నటువంటి సున్నితమైన నిశ్చితమైనటువంటి షార్ట్ కట్స్ని వాడుతూ అద్భుతమైనటువంటి షేప్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఏ టూల్ తీసుకున్నా సరే, రెక్టాంగిల్ నుంచి మొదలుపెట్టి స్టార్ టూల్ వరకు ఏ టూల్ తీసుకున్నా సరే దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఆ టూల్ సెట్టింగ్స్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. దాంట్లో మనకు నచ్చిన వాల్యూ ఎంటర్ చేసి మనకు నచ్చినట్టుగా క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతి బాక్స్లో ఒక్కొక్కసారి మీకు ఈ రకమైన ఆప్షన్ వస్తుంది. దీని అర్థం ఏంటంటే, ఈ బటన్ కనుక మనం ఆన్ చేసినట్టయితే ఒక దాంట్లో మీరు వాల్యూ ఎంటర్ చేస్తే అదే వాల్యూ నెక్స్ట్ దానికి కూడా సప్లై అవుతుంది. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. లేదు నాన్ యూనిఫామ్ అంటాం, అంటే విడ్త్ ఒక వాల్యూ ఇవ్వాలనుకుంటున్నాను, హైట్ ఒక వాల్యూ ఇవ్వాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు దీన్ని ఆఫ్ చేయండి. లేదు యూనిఫామ్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ ఒక వాల్యూ ఎంటర్ చేయండి, ఆటోమేటిక్గా అదే వాల్యూ ఇక్కడ వస్తుంది. ఉదాహరణకి నేను 50 అన్నాను, ఆటోమేటిక్గా ఇది 50 అయిపోతుంది. లేదు సార్ నాకు ఇక్కడ 50 కావాలి, ఇక్కడ 150 కావాలన్నప్పుడు ఇది ఆఫ్ చేసి చేయండి. అదే పద్ధతి మీకు చాలా వరకు అన్నిట్లో కూడా
కనపడుతుంటుంది, రౌండెడ్ రెక్టాంగిల్లో ఉంటుంది. ఎక్కడికి చూసినా సరే ఇంకా దాని యొక్క అర్థం ఒకటే. ప్రతిసారి మనం దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఈ విధంగా రెక్టాంగిల్ యూజ్ చేసాం, రెక్టాంగిల్ క్రియేట్ చేసాం, లేదా స్క్వేర్ అనుకోండి. ఇప్పుడు ప్రస్తుతం స్క్వేర్ ఇది. ఈ స్క్వేర్లో నాకు ఈ పాయింట్స్ మూవ్ చేయాలనుకోండి, దీన్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసి, ఇంతకుముందు సెలక్షన్ క్లాస్లోనే నేను చెప్పాను. అయితే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్స్ని మూవ్ చేసినప్పుడు మీకు కొన్ని లైన్స్ వస్తున్నాయి, గ్రీన్ కలర్ లైన్స్. వీటన్నిటిని స్మార్ట్ గైడ్స్ అంటాం. ఇవి మీకు అలైన్మెంట్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి. అది అంతా కూడా ఆప్షన్ మనకి వ్యూ మెనూలో స్మార్ట్ గైడ్స్ అనే దాని దగ్గర ఆధారపడి ఉంటుంది, కంట్రోల్ యూ. కాబట్టి ఆ కంట్రోల్ యూ అనేది ఆఫ్ చేయకండి. మీరు కొంచెం ప్రొఫెషనల్ అయిన తర్వాత అది ఏమైనా ఇరిటేషన్గా అనిపిస్తే అప్పుడు ఆఫ్ చేసుకోండి, అది వేరే విషయం.